ఓం విష్ణు శర్మ పంచతంత్రం అనే 5 ట్రిక్స్ గురించి రాసిన గ్రంథాన్ని తర్వాతి కాలంలో చాలామంది అనేక భాషల్లోకి అనువదించినారు. సంస్కృతంలో కూడా దానికి అనేక అనుకరణలు ఉన్నాయి. నారాయణ పండితుడన్న కవి పంచతంత్రం నుంచి 4 తంత్రాలు తీసుకొని హితోపదేశం అన్న పేరుతో ఒక గ్రంథాన్ని రాసినాడు. ఆ హితోపదేశంలో మిత్ర లాభం అనేది ఇంతకుముందే చెప్పబడింది. ఇప్పుడు మిత్రభేదము అనే కథ చెప్పబడుతుంది. మిత్రభేదాన్నే సుహృద్భేదం అని కూడా అంటారు. సుహృత్తు అంటే ఫ్రెండ్షిప్ అని. ఒక శ్లోకము లేదా గద్యము చెప్పి దానికి తెలుగులో అర్థతాత్పర్యాలు చెప్పి ఆ శ్లోక సంఖ్యను కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా సులభంగా మూలాన్ని అన్వయించుకోవచ్చు. ఓం హితోపదేశః సుహృద్భేదః. హితోపదేశంలో సుహృద్భేదమన్న కథ. గద్యము అథ రాజపుత్రా ఊచుః. అప్పుడు ఆ రాజకుమారులు ఇట్లా అన్నారు: ఆర్య మిత్రలాభః శృతస్తావదస్మాభిః. ఇంతవరకు మేము మిత్రలాభం అనే కథను విన్నాము. ఇదానీం సుహృద్భేదం శ్రోతుమిచ్ఛామః. ఇప్పుడు సుహృద్భేదం అనే ఈ మిత్రభేదం వినాలని కుతూహలపడుతున్నాము. అప్పుడు విష్ణుశర్మోవాచ. విష్ణుశర్మ ఇట్లా అన్నాడు: సుహృద్భేదం తావత్ శృణుత యస్యాయమాద్య శ్లోకః. అయితే సుహృద్భేదాన్ని ఇప్పుడు వినండి. దీంట్లో మొదటి శ్లోకం ఇది. 1వ శ్లోకం: వర్ధమానో మహాన్ స్నేహో మృగేంద్ర వృషయోర్వనే పిసునేనాతిలుబ్ధేన జంబుకేన వినాశితః. ఒక అడవిలో సింహము ఎద్దు చాలా గొప్ప స్నేహం చేసినాయి. అయితే ఎద్దు మాంసానికి ఆశపడి ఒక నక్క ఆ స్నేహాన్ని చెడగొట్టింది. ఈ కథ వినండి. గద్యము రాజపుత్రైర్యుక్తం. రాజపుత్రైరుక్తం. అప్పుడు రాజపుత్రుల చేత ఇట్లా చెప్పబడింది: కథమేతత్. అది ఎట్లా జరిగింది? విష్ణుశర్మ కథయతి. విష్ణుశర్మ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టినాడు. అస్తి దక్షిణాపథే సువర్ణవతీ నామ నగరి. భారతదేశంలో వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రదేశంలో సువర్ణవతి అనే ఒక నగరం ఉంది. తత్ర వర్ధమానో నామ వణింగ్ వసతి. అక్కడ వర్ధమానుడనే ఒక వ్యాపారి ఉన్నాడు, శెట్టిగారు ఉన్నారు. తస్య ప్రచురేపి విత్తే అపరాన్ బంధూన్ అతి సమృద్ధాన్ సమీక్ష్య పునరర్థవృత్తి కరణీయా ఇది మతిర్బభూవ. అతని వద్ద బాగా ధనం ఉంది. అయితే తనకంటే ధనం ఎక్కువ ఉన్న తన బంధువులను మిత్రులను చూసి తను కూడా ఆ విధంగా సంపాదించాలా అనుకొని, మళ్ళీ వ్యాపారాన్ని వృద్ధి చేయాలా అనుకొని కోరిక కలిగింది. శ్లోకం 2: అధోధ పశ్యతః కస్య మహిమా నోపచీయతే ఉపర్యుపరి పశ్యంతః సర్వ ఏవ దరిద్రతి. తనకంటే కింది వాళ్లను చూసేవాడు ఎవడూ వృద్ధిలోకి రాడు. తనకంటే పైవాళ్లను చూసి వృద్ధి చెందాలా అనే కోరికతో ప్రయత్నం చేసేవాడు వృద్ధిలోకి వస్తాడు. అపరంచ, అది కాక
మూడవ శ్లోకం. బ్రహ్మహాపి నరః పూజ్యో యస్యాస్తి విపులం ధనం శశినస్తుల్యవంశోపి నిర్ధనః పరిభూయతే. అధికంగా ధనం ఉండేవాడు బ్రహ్మహత్య చేసిన వాడైనా పూజింపబడతాడు. అంటే ధనం ఉంటే లోకం గుర్తిస్తుంది. ధనహీనుడు చంద్రుని అంత సమానం అయినప్పటికీ, అట్లాంటి వంశంలో పుట్టినప్పటికీ అవమానాన్ని పొందుతూ ఉంటాడు. అన్యచ్చ, అదిగాక అవ్యవసాయనమలసం దైవపరం సాహసాచ్చ పరిహీనం ప్రమదేవ హి వృద్ధపతిం గూహితుం లక్ష్మీ. అంటే లక్ష్మి సాహసహీనుడై అంతా దైవం అదృష్టం అంటూ ఎలాంటి ప్రయత్నం చేయకుండా సోమరిగా ఉండేవాడిని ఏ విధంగా అయితే అమ్మాయి ముసలి మొగుడిని కౌగిలించుకోదో ఆ విధంగా లక్ష్మి కూడా సాహసము, ధైర్యము, ప్రయత్నము లేనివాడిని వరించదు. అంటే అట్లాంటి వాడికి సంపద కలగదు. అంటే ప్రయత్నం చేసి సంపాదించాలి అని చెప్తున్నాడు. ఇది 4వ శ్లోకం. ఇంకా కించ, ఇప్పుడు 5వ శ్లోకం. ఆలస్యం స్త్రీసేవ సరోగత జన్మభూమి వాత్సల్యం సంతోషో భీరుత్వం షడ్వ్యాఘాత మహత్వస్య. అంటే సోమరితనం, స్త్రీ వ్యసనం, అనారోగ్యం, జన్మభూమిపై ప్రేమ అంటే ఉన్న ఊరిని వదలలేకపోవడం, సంతోషం, భయం, ఈ 6 అభివృద్ధి చెందాలా అనే ఒక కాంక్షకు ఆటంకాలు. 6వ శ్లోకం. యతః సంపదా సుస్థిరం మన్యో భవతి స్వల్పయాపి యః కృతకృత్యో విధిర్మన్యే నా వర్ధయతి తస్యతాం. ఎవడైతే తక్కువ తనకు ఉన్నదాంతో సంతృప్తి చెంది తనను సుస్థిర సంపద ఉన్నవాడినిగా తలుచుకుంటాడో, తనను తాను అదర్ బాగుంది అనుకుంటాడో, అట్టివాడి సంపద అంతటితో ఆగిపోతుంది. ఇక వాడిని వృద్ధి నొందింపదు. అంటే ఎవరికైతే యాంబిషన్ ఉండదో అట్లాంటి వాడి సంపద కొంతతో మిగిలిపోతుంది. అపరంచ శ్లోకం 7వ శ్లోకం. నిరుత్సాహం నిరానందం నిర్వీర్యమరినందనం మాస్మ సీమంతిని కాచిజ్జనయేత్ పుత్రమీదృశం. ఉత్సాహం, ఆనందం, పరాక్రమం మొదలైన సుగుణాలు లేనివాడు, అందువలనే శత్రువులకు ఆనందం కలిగించేవాడు అయిన పుత్రుణ్ణి ఏ యువతియు ప్రసవించుకొండుగాక. తథాచ ఉక్తం. అందుకే చెప్పబడింది 8వ శ్లోకం. అలబ్ధం చైవ లిప్సేత లబ్ధం రక్షేదవక్షయాత్ రక్షితం వర్ధయేత్ సమ్యక్ వృద్ధం తీర్థేషు నిక్షిపేత్. లభించని దాన్నే కోరుకోవాలి. అంటే మనకి ఏదైతే లేదో దాన్ని కోరుకోవాలి. మన చేతిలో ఉన్నదాన్ని, అంటే మనకు లభించిన దాన్ని దొంగల నుండి, మిగిలిన వాళ్ళ నుంచి రక్షించుకోవాలి. రక్షించిన సంపదను అభివృద్ధి నొందించుకోవాలి. అలా అభివృద్ధి చెందిన సంపదను పుణ్యకార్యాలకు వినియోగించాలి. అంటే ధర్మాన్ని పాటించాలి. ఇది 8వ శ్లోకం. గద్యం. యతో అలబ్ధమిచ్ఛతో అర్థయోగాదర్థస్య ప్రాప్తిరేవ లబ్ధస్యాప్యరక్షితస్య నిధేరపి స్వయం వినాశః అపి చ అవర్ధమానశ్చార్థః కాలే స్వల్పవ్యయేప్యంజనవత్ క్షయమేతి అనుపభుజ్యమానస్య నిష్ప్రయోజన ఏవ సహ తథాచ ఉక్తం. లభించని ధనాన్ని కోరేవాడికి తగిన యత్నం వలన ధనప్రాప్తియే కలదు. అయితే లబ్ధమైనది నిధి అయినా
అరక్షితమైనచో స్వయంగానే చోరాదుల వలన నశిస్తుంది. అంటే మనం సంపాదించినప్పటికీ దాన్ని సరిగా రక్షించుకోకపోతే అది మన చేతి నుంచి దాటిపోతుంది. ఇక వృద్ధి నొందింపక అలాగే ఉంచితే చిన్న చిన్న ఖర్చుల వల్ల కాటుక వలె క్రమంగా తగ్గిపోతుంది. కాటుక ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా ధనం కూడా, సంపద కూడా ఖర్చు అయిపోతుంది. అలా క్షయం అవుతుంది అని తలచి అనుభవించక ఉంచినచో ఆ ధనం నిరర్థకమే అవుతుంది. అట్లా అని మనం సంపాదించిన దాన్ని అనుభవించకుండా అట్లాగే పెట్టుకుంటే ఆ ధనం వల్ల ప్రయోజనమే లేదు. అందుకనే పెద్దలు ఇట్లా చెప్తారు. 9వ శ్లోకం, ధనేన కిం యోన దదాతి నాస్నుతే బలేన కిం యశ్చ రిపూర్ణ బాధతే శృతేన కిం యోన చ ధర్మమాచరేత్ కిమ ఆత్మన యోన జితేంద్రియో భవేత్. దానం చేయడానికి, తాను అనుభవించడానికి ఉపయోగపడిన ధనం ఎందుకు పనికి వస్తుంది? శత్రువులను అణచడానికి ఉపయోగపడిన బలం ఎందుకు? ధర్మం ఆచరించలేని శాస్త్రజ్ఞానం ఎందుకు? అట్లాగే ఇంద్రియ నిగ్రహం లేని ఆత్మజ్ఞానం ఎందుకు? అంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఫలితాలను ఇస్తేనే దాని యొక్క ప్రయోజనం. అవి లేనప్పుడు ఆయా విషయాల యొక్క ఉపయోగం ఏమీ లేదు. యతః 10వ శ్లోకం, జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః స హేతుః సర్వవిద్యానాం ధర్మస్య చ ధనస్య చ. క్రమంగా ఒక్కొక్క నీటి చుక్క పడుతూ ఉంటే ఏ విధంగా అయితే బిందె నిండిపోతుందో, కడవ నిండిపోతుందో, అలాగే సర్వ విద్యలను, ధనాన్ని, ధర్మాన్ని క్రమ పద్ధతిలో అభివృద్ధి నందించుకోవాలి. అంటే ఒక్కసారిగా చేరకపోవచ్చు, కొంచెం 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 పెంచుకుంటూ పోవాలి. ఏమేమి? విద్య, ధనము, ధర్మము. ఒక్కసారిగా సాధించేవి కాదు ఇవి, ఒక్కొక్క బిందువు మాదిరి సాధించాలి. 11వ శ్లోకం, దానోపభోగరహిత దివసా యస్య యాంతివై స కర్మకారభస్త్రేవ స్వసన్నపి న జీవతి. దానము, ధనాన్ని అనుభవించే గుణము లేనిదై ఏ దినాలు గడుస్తాయో ఆ రోజుల్లో మనిషి కుమ్మరివాడు తోలుతెత్తి ఏ విధంగా ఊపిరి పీల్చి వదులుతుందో దానితో సమానం. అంటే జీవించిన వాడితో సమానం కాదు. అంటే ఉన్న ధనాన్ని, ధర్మాన్ని ఆచరించకపోతే ఆ రోజులు వ్యర్థమవుతాయనేది తాత్పర్యం. గద్యము, ఇది సంచింత్య నందక సంజీవక నామానో వృషభౌ ధురి నియోజ్య శకటం నానావిధ ద్రవ్యపూర్ణం కృత్వా వాణిజ్యేన గతః కాశ్మీరం ప్రతి. ఈ విధంగా వర్ధమానుడనే ఆ వ్యాపారి ఆలోచించుకొని నందకము, సంజీవకము అనే పేర్లుండే 2 ఎద్దులను ఒక బండికి కట్టుకొని ఆ బండిలో వివిధమైన వస్తువులను వ్యాపారం కోసం పెట్టుకొని కాశ్మీర దేశంలో వ్యాపారం చేయడానికి బయలుదేరినాడు. అన్యచ్చ 12వ శ్లోకం, అంజనస్య క్షయం దృష్ట్వా వల్మీకస్య చ సంచయం అవంధ్యం దివసం కుర్యాద్ దానాధ్యయన కర్మసు. అల్పంగా వాడబడిన కాటుక దినదినానికి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే పుట్ట అల్పంగా అయిన, పాము పుట్ట అల్పంగా అయిన దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది గమనించి మానవుడు విద్యాభ్యాసం, ధ్యానం అనే కర్మల చేత ప్రతిదినాన్ని సఫలీకృతం చేయాలి. అంటే ప్రతిరోజు విద్యాభ్యాసం చేయాలి, దానం చేయాలి, ధనాన్ని ఆర్జించాలి. యతః, ఎట్లా అంటే 13వ శ్లోకం, కో అతిభారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశః సవిద్యానాం కహ పరః ప్రియవాదినాం. సమర్థులైన వాళ్లకు, అంటే పని చేయగలము అనే నమ్మకం ఉన్న వాళ్లకు ఏ పని భారం అవుతుంది? వాళ్ళు ఏ పనైనా చేసుకొని వస్తారు. కష్టపడే వాళ్లకు
దూరం ఏముంటుంది, ఎంత దూరమైనా వాళ్ళు జీవితంలో పయనిస్తారు. విద్యలు వచ్చిన వాళ్లకు, అంటే అనేక భాషలు మాట్లాడి అనేక శాస్త్రాలు తెలిసిన వాళ్లకు విదేశము స్వదేశం అని ఏముంటుంది, ఏ దేశంలో అయినా రాణిస్తారు. అట్లనే ప్రియమైన మాటలు మాట్లాడేవాళ్ళు, పక్క వాళ్లకు మనసు కష్టం లేకుండా మాట్లాడే వాళ్లకు పరాయి వాడు ఎవరుంటారు, అందరూ బంధుమిత్రులే అవుతారు. గద్యము అథ గచ్చతస్తస్య సుదుర్గనామ్ని మహారణ్యే సంజీవకో భగ్నజానుర్నిపతితః. అట్లా ఆ వర్ధమానుడు పోతూ ఉంటే సుదుర్గం అనే ఒక అరణ్యంలో పోతూ ఉన్నప్పుడు ఆ సంజీవకం అనే ఎద్దు మోకాలు విరిగి క్రింద పడిపోయింది. తమ ఆలోక్య వర్ధమానో అచింతయత్. ఆ సంజీవకం అనే ఎద్దును చూసి వర్ధమానుడు ఈ విధంగా ఆలోచించినాడు. 14వ శ్లోకం. కరోతు నామ నీతిజ్ఞో వ్యవసాయమితస్తతః ఫలం పునస్తదేవాస్య యద్విధేర్మనసి స్థితం. మానవుడు నీతిచరితుడై, అంటే నీతి ధర్మాన్ని ఆచరిస్తూ ఇటు అటు తన ప్రయత్నం ఎంతైనా చేయుగాక. అంటే ఎంతో ప్రయత్నం చేస్తాం మనం ఏదైనా సాధించాలా అని, కానీ విధాత మనసులో ఉండే ఫలమే అతనికి లభిస్తుంది. అంటే అది చూసి వర్ధమానుడు ఈ విధంగా ఆవేదన పడుతూ ఉన్నాడు. నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను వ్యాపారం అభివృద్ధి చేయాలని, కానీ విధి ఇంకో రకంగా తలచి ఇదో ఈ విధంగా ఆటంకం కలిగిస్తోంది. 15వ శ్లోకము. విస్మయ సర్వథా హేయ ప్రత్యూహ సర్వకర్మణాం తస్మాద్ విస్మయముత్సృజ్య సాధ్యే సిద్ధిర్విధీయతాం. అయితే వెంటనే తేరుకొని ఇట్లా అనుకుంటున్నాడు. విస్మయం అంటే మనకు అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఆశ్చర్యం పొందడం, తద్వారా తొందరపాటు పడడం పూర్తిగా వదిలిపెట్టాలి. అన్ని పనులకు విఘ్నం సాధారణం. ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. అందువల్ల తొందరపాటును వీడి కార్యంలో సిద్ధిని పొందాలి. అంటే ఆటంకం రాగానే దానికి ఆశ్చర్యం పొంది తొందరపాటుతో ఏదో ఒకటి చేసేదానికంటే ఆటంకాన్ని అధిగమించి కార్యాన్ని సాధించాలి. ఇట్లా అనుకొని గద్యము. ఇది సంచింత్య సంజీవకం తత్ర పరిత్యజ్య వర్ధమానః పునః స్వయం ధర్మపురం నామ నగరం గత్వా మహాకాయమన్యం వృషభమేకం సమానీయ ధిరి నియోజ్య చలితః. వర్ధమానుడు ఈ విధంగా ఆలోచించి ఆ సంజీవకం అనే ఎద్దును అక్కడ వదిలిపెట్టేసి అడవిలో పక్కనే ఉన్న ధర్మపురము అనే ఒక నగరానికి పోయి, ఒక ఊరికి పోయి అక్కడ బాగా బలిసిన ఒక ఎద్దును ఇంకొక దాన్ని కొని దాన్ని తీసుకొని వచ్చి బండికి కట్టుకొని తాను ముందుకు వెళ్ళిపోయినాడు. అంటే తన ప్రయాణం సాగించినాడు. తతః సంజీవకోపి కథమపి ఖురత్రయే భరం కృత్వోత్థితః. ఆ తర్వాత ఆ సంజీవకుడనే ఆ ఎద్దు ఎంతో కష్టం మీద 3 కాళ్లపై బరువు మోపి పైకి లేచినాడు. యతః ఎట్లా అంటే 16వ శ్లోకం. నిమగ్నస్య పయోరాసౌ పర్వతాత్ పతితస్య చ తక్షకేణాపి దష్టస్య ఆయుర్మర్మాణి రక్షతి. సముద్రంలో మునిగిన, పర్వత శిఖరం నుండి పడిన, తక్షకుడనే పాము కరిచిన మనిషికి ఆయుష్ అనేది ఉంటే, విధి రాసిపెట్టి ఉంటే ప్రాణాలు రక్షింపబడతాయి. సో ఈ సంజీవకునికి కూడా విధి వశాత్తు బతికి బట్టగట్టినాడు. 17వ శ్లోకం. నాకాలే మ్రియతే జస్తుర్విద్ధః శరస్సతైరపి కుశాగ్రేణైవ సంస్పృష్టః ప్రాప్తకాలో న జీవతి. 100 బాణాలతో కొట్టినా సరే కాలం రానివాడు చావడు. అదే పోగాలం దాపురిస్తే దర్భం ఉల్లుగుచ్చుకున్నా సరే బతకడు. ఏదో ఒక చిన్న కారణం వల్ల కూడా మనిషి చచ్చిపోతాడు. అదే ఆయుష్ ఉన్నవాడు నిజంగా ఎంత సమస్యలు వచ్చినా బతుకుతాడు. 18వ శ్లోకం.
అరక్షితం తిష్టతి దైవరక్షితం, సురక్షితం దైవహతం వినశ్యతి. జీవత్యనాథో అపి వనే విసర్జితః, కృతప్రయత్నోపి గృహే న జీవతి. మనుషులు ఇతర జీవులు రక్షింపక అంటే మనుషుల చేత రక్షింపబడకపోయినా దైవరక్షితమవుతుంది జీవితం. దైవరక్షితమైనది జీవిస్తుంది. అంటే మనుషులు పట్టించుకోకపోయినా దేవుని దయ ఉంటే బతికి బట్టగడుతుంది. ఎంతగా మనిషి రక్షించినా సరే దైవహతమైనది నశిస్తుంది. అడవిలో విడువబడిన దిక్కులేని ప్రాణి అయిన ఈ సంజీవకుడు కూడా బ్రతికింది. జాగ్రత్తగా ఇంట్లో పెట్టిన ప్రాణులు కూడా నశిస్తూ ఉంటాయి. అంటే విధి చాలా బలీయమైనది అని చెప్తున్నాడు కవి. గద్యము తతో దినేషు గచ్చత్సు సంజీవకః స్వేచ్ఛా ఆహారం కృత్వా అరణ్యం భ్రామ్యన్ హృష్టపుష్టాంగో బలవన్ననాద. ఆ సంజీవకుడు మెల్లమెల్లగా కోలుకొని కొన్ని దినాలు గడిచిన తర్వాత స్వేచ్ఛగా అడవిలో దండిగా ఆహారం దొరుకుతోంది, గడ్డి దొరుకుతోంది, తింటూ బాగా తిరగడం మొదలుపెట్టినాడు. క్రమంగా అతనికి మళ్ళీ బలం వచ్చింది. అందువల్ల పెద్దగా రంకెలు వేస్తూ అని అన్నాడు. ఎద్దు రంకె వేస్తుంది కదా, రంకెలు వేస్తూ అని అన్నాడు. బాని తస్మిన్ వనే పింగళక నామ సింహ స్వభుజోపార్జిత రాజ్య సుఖమనుభవన్ నివసతి. అదే అడవిలో పింగళకుడనే ఒక సింహము తన శక్తితో అక్కడున్న ఆ అడవినంతటినీ పాలిస్తూ ఎంతో ఆనందంగా రాజ్యం చేస్తోంది. తథాచ ఉక్తం, అందుకే ఇట్లా చెప్పబడింది. 19 శ్లోకం. నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే మృగైః, విక్రమార్జితస్య రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత. అడవిలో జంతువులచే సింహానికి అభిషేకం కానీ ఇతర సంస్కారం కానీ చేయబడలేదు. అంటే రాజుగా చేయాలంటే రాజ్యాభిషేకం అంటారు. అభిషేకం చేసి రాజును చేస్తారు. అయితే అట్లాంటిది ఏం లేకపోయినా సరే తన సొంత బలం వల్ల సింహము మృగరాజై రాజ్యం పరిపాలిస్తూ ఉంటుంది. గద్యము సచైకదా పిపాసా ఆకులితః పానీయం పాతుం యమునా అగచ్చత్. అంటే ఈ శెట్టి గారు ఆ సుదుర్గమనే అరణ్యము యమునా నదీ తీరంలో ఉంది. అక్కడ ఈ ఎద్దును వదిలిపెట్టినాడు. ఆ అరణ్యంలో పింగళకుడనే ఈ సింహం ఉంది. ఒకరోజు ఆ సింహానికి దప్పికై నీళ్లు తాగడానికి ఆ యమునా నది దగ్గరికి పోయిందన్నమాట. తేనచ తత్ర సింహేన అననుభూతపూర్వకమకాల ఘన గర్జితమివ సంజీవక నాదితమస్రావి. అప్పుడు ఆ సింహము అకాలంలో మేఘం గర్జిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన శబ్దాన్ని వినింది. ఇట్లాంటి శబ్దం సింహం ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. ఈ శబ్దం ఎవరు చేసినారు అంటే ఆ ఎద్దు సంజీవకుడు రంకె వేసినాడు. ఆ శబ్దం అన్నమాట. తచ్చుత్వా పానీయమపీత్వా సచకితః పరివృత్య స్వస్థానమాగత్య కిమిదమిత్యాలోచయం తూష్ణీం స్థితః. ఇది విని సింహానికి ఆశ్చర్యము భయము అయి అసలు నీళ్లు కూడా తాగకుండా తాను ఉన్న చోటికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇది ఏమిటబ్బా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆలోచనే కాదు, మౌనంగా ఆలోచిస్తోంది. తూష్ణీం అంటే మౌనంగా ఉందన్నమాట. సచ తథావిధః కరటక దమనకాభ్యాం అస్య మంత్రిపుత్రాభ్యాం దృష్టః. ఇట్లా సింహం ఆలోచిస్తూ మౌనంగా ఉండేదాన్ని అతని సింహానికి మంత్రి అయినటువంటి ఒక నక్క కొడుకులైన కరటక దమనకులనే నక్కలు, చిన్న నక్కలు కూడా చూసినాయి. చూసి ఏమి అనుకున్నాయి. కరటక మాహ దమనక కరటక మాహ.
అప్పుడు ఆ దమనకుడు కరటకుడనే తన సోదరుణ్ణి చూసి ఇట్లా అన్నాడు, సఖే కరటక, హే కరటకుడా, కిమిత్యయము ఉదకార్థి కిమిత్యయం ఉదకార్థి స్వామి పానీయమపీత్వా సచకితో మందం మందమవతిష్టతే. నీళ్లు తాగాల అని పోయిన మన రాజుగారు నీళ్లు కూడా తాగకుండా ఈ విధంగా మెల్లగా కూర్చొని ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? గద్యము. కరటకో బ్రూతే, కరటకుడు ఈ విధంగా అన్నాడు, మిత్ర దమనక, ఏ ఫ్రెండ్ దమనకుడా, అంటే వీళ్ళిద్దరూ బహుశా ఇద్దరు మంత్రుల కొడుకులు అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అస్మన్మతేన అస్య సేవైవ న క్రియతే. నా అభిప్రాయం ప్రకారం మనము ఇతని కొలువులో లేము, అంటే మనమేమి ఇతనికి ఎంప్లాయీస్ కాదు ఇప్పుడు. యది తథా భవతి తర్హి కిమనేన స్వామి చేష్టా నిరూపణేనాస్మాకం. అట్లాంటప్పుడు మనం అతడి ఆకార వికారాలను గురించి గమనించడం దేనికి? అతను ఎట్లా ఉంటే మనం ఎందుకు పట్టించుకోవాలా? ఎందుకంటే మనం అతని దగ్గర ఏమీ ఎంప్లాయ్మెంట్ లేదు కదా. ఇప్పుడు మన మన ఫాదర్స్ ఉన్నారు ఎంప్లాయీస్గా, మనం కాదు కదా. యతోనేన రాంగ్న వినాపరాధేన చిరమవధీరితాభ్యాం అవాభ్యాం మహద్దుఃఖమనుభూతం. చాలా కాలం క్రిందటనే ఇతడు మనం ఏం తప్పు చేయనప్పటికీ మనల్ని అవమానపరిచి బయటికి పంపించేసినాడు. కాబట్టి దానివల్ల మనకు చాలా మనసుకు కష్టమైంది. అట్లాంటప్పుడు మనం ఇతన్ని ఎందుకు పట్టించుకోవాలా అని అన్నాడు. 20వ శ్లోకం. సేవయా ధనమిచ్చద్భిః సేవకైః పశ్య యత్కృతం స్వాతంత్ర్యం యచ్చరీరస్య మూఢైస్తదపి హారితం. ధనాశచే సేవావృత్తిలో ఉండే సేవకులు చేసేది చూడు. ఆ మూర్ఖులు శరీరానికి ఉండే ఆ కొద్దిపాటి స్వేచ్ఛను సైతం ఎట్లా పోగొట్టుకుంటారో చూస్తూ ఉండు. అంటే ధనం కోసం మనుషులు తమ స్వాతంత్రాన్ని వదులుకుంటారు. 21వ శ్లోకం. శీతవాతా ఆతపక్లేశాన్ సహంతే యాన్ పరాశ్రితాః తదంసేనాపి మేధావి తపస్తత్వా సుఖీ భవేత్. తపస్తత్వా సుఖీ భవేత్. జీవనార్థం పరాధీనుడు కాక ఉండుటయే పరాధీనులైన వారు చలి, గాలి, ఎండ మొదలైన ఏ దుఃఖాలను అనుభవిస్తున్నారో వాటిలో అంశమాత్రమైనా సహించి మేధావి అయిన వాడు తపస్సు చేస్తే పరమసుఖం పొందవచ్చు. అంటే పక్క వాళ్ళని సేవించే బదులు తాను సొంతంగా తపస్సు ఆచరించుకుంటే గొప్ప జ్ఞానం లభిస్తుంది. అన్యచ్చ 22వ శ్లోకం. ఏతావజ్జన్మ సాఫల్యం యదనాయత వృత్తిత ఏ పరాధీనతాం యాతాస్తేవై జీవంతి కేమృతాః. జీవనార్థం అంటే కడుపు కోసం పరాధీనుడు కాక ఉండుటయే ఈ జన్మకు సఫలత. పరాధీనులను జీవించిన వాళ్ళ కింద తలస్తే ఇక చచ్చిన వాళ్ళు ఎవరు అంటే పరుల కోసం పనిచేసేవాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం అని చెప్తున్నాడు అనమాట. అపరంచ అదిగాక 23వ శ్లోకం. ఏహి గచ్చ పతోత్తిష్ట వద మౌనం సమాచర ఏవమాశాగ్రహగ్రస్థైః క్రీడంతి ధనినోర్థిభిః. రమ్ము, పొమ్ము, కూర్చో, లేయి, మాట్లాడు, నోరు మూసుకో. ఈ విధంగా
ధనాశతో తమను సేవించే వాళ్లను ధనమున్న వాళ్ళు కించపరుస్తూ ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. కించ 24వ శ్లోకం. అబుధై అర్థలాభాయ పణ్యస్త్రీభిరవ స్వయం ఆత్మా సంస్కృత్య పరోపకరణీకృత. మూర్ఖులైన వాళ్ళు వేశ్యల వలె తమ్ము తాము అంటే స్వయంగా అలంకరించుకుని ఇతరులకు పడునట్లు చేస్తున్నారు. కించ 25వ శ్లోకం. యా ప్రకృత్యైవ చపల నిపతత్యశుచావపి స్వామినో బహుమన్యంతే ద్రష్టం తామపి సేవకాః. ఇంకా చపలం అపవిత్ర వస్తువుపై పడునది అయినను ప్రభు యొక్క దృష్టిని సేవకులు గొప్పగా తలుస్తారు. అంటే రాజులైన వాళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళైనా వాడు మనల్ని చూస్తే చాలు, మనతో మాట్లాడితే చాలు అని సేవకులు ఎంతో ఆశిస్తూ ఉంటారు. అపరంచ అది కాక 26వ శ్లోకం. మౌనాన్ మూర్ఖ ప్రవచన పటుర్వాతులో జల్పకోవా క్షాంత్యాభీరుర్యది న సహతే ప్రాయసో నాభిజాతః ధృష్టః పార్శ్వే వసతి నియతం దూరతశ్చాప్రగల్భః సేవాధర్మః పరమగహనో యోగినామప్యగమ్యః. ఇది 26వ శ్లోకం. సేవకుడైన వాడు మౌనంగా ఉంటే మూర్ఖుడైతాడు, నేర్పుగా మాట్లాడితే వదరుబోతవుతాడు, అసందర్భ ప్రలాపిగా కానీ అవుతాడు. సహనంగా ఉంటే పిరికి పందవుతాడు, సహనం లేనివాడైతే నీచకుల జాతుడవుతాడు. దగ్గరగా ఉంటే మర్యాదాహీనుడవుతాడు, దూరంగా ఉంటే సిగ్గరి అవుతాడు. ఈ విధంగా యజమాని తన సేవకులను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుచే సేవాధర్మం గ్రహించడానికి అంటే చేయడం చాలా కష్టం, ఒకరి కింద పనిచేయడం చాలా కష్టం, యోగులకు కూడా సాధ్యం కానిది. గద్యము. విశేషతశ్చ 27వ శ్లోకం. ప్రణమత్యున్నతి హేతోర్జీవిత హేతోర్విముంచతి ప్రాణాన్ దుఃఖీయతి సుఖహేతో కో మూఢః సేవకాదన్యః. సేవకుడు యజమానుడి అభివృద్ధి తద్వారా తన ఉన్నతిని భావించి ప్రణమిల్లుతాడు. అతడి జీవితానికై అతడు జీవిస్తే నాకు కూడా కొంత జీతం వస్తుంది అన్న ఉద్దేశంతో ప్రాణాలు అర్పిస్తాడు. అతడి సుఖానికై అతడు సుఖంగా ఉంటే తనకు సుఖం లభిస్తుంది అనే భావంతో తాను దుఃఖం అనుభవిస్తాడు. ఇంతకంటే మూర్ఖుడు ఎవరుంటారంటే యజమాని కోసం జీవించడం, వాడి కోసం ప్రాణాలు అర్పించడం, వాడి కోసం దుఃఖించడం, ఇవన్నీ చేస్తాడు. వీడికంటే మూర్ఖుడు ఎవరుంటారు? గద్యము. దమనకో బ్రూతే. అప్పుడు దమనకుడు ఇట్లా అన్నాడు. మిత్ర సర్వథా మనసాపి నైతత్ కర్తవ్యం. మిత్రమా, ఏ విధంగానైనా సరే మనస్సులో సైతం ఇట్లాంటి ఆలోచన రాకూడదు. అంటే ఈ రాజుగారులను పట్టించుకునే ఆలోచన రాకూడదు. యతః ఏలంటే 28వ శ్లోకం. కథం నామ న సేవ్యంతే యత్నతః పరమేశ్వరాః అచిరేణైవ ఏ తుష్టాః పూరయంతి మనోరథాన్. సంతుష్టులై స్వల్పకాలంలోనే అభిమతములను ఐశ్వర్యవంతులు తీర్చెదరు. ఇట్టి వారిని ఎలా సేవింపకుండా ఉండాలి? అన్యచ్చ పశ్య 29వ శ్లోకం. కుతః సేవావిహీనానాం చామరోద్ధూత సంపదః ఉద్దండ ధవలఛత్రం వాజివారణ వాహిని. సేవ చేయని వారికి వింజామరతోడి సంపదలు, ఎత్తైన కర్రగల తెల్లని గొడుగు, గుర్రాలు, ఏనుగులు గల సేన ఎట్లా లభిస్తుంది? సేన ఎలా లభిస్తాయి? కరటకో బ్రూతే. ఇది గద్యము. కరటకో బ్రూతే. కరటకుడు అంటున్నాడు. తథాపి కిమనేనాస్మాకం వ్యాపారేణ యతో వ్యాపారేషు
వ్యాపారः సర్వథా పరిహరణీయः పశ్య. అయినా మనకు ఇందులో జోక్యం ఎందులకు? జోలిమాలిన పనులు సర్వతా పరిత్యజించాలి. 30వ శ్లోకం. అవ్యాపారేషు వ్యాపారం యో నరః కర్తుమిచ్చతి స భూమౌ నిహతః సీతే కిలోత్పాటీవ వానరః. మనకు అవసరం లేని పనులు మనం చేయడానికి పోతే చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. చూడు, అక్కరలేని పనుల్లో తలదూర్చినందుకు మేకును పెరికిన కోతి వలె గాయపడి మరణిస్తారు అని ఇంకొక రెండవ, అంటే ఈ ఈ మిత్రభేదంలో మొదటి కథ అయిన కీలోత్పాటి వానర కథ అనే దానికి నాంది వాక్యం పలికినాడు ఇక్కడ కరటకుడు. దమనకః పృచ్ఛతి. అప్పుడు దమనకుడు అడుగుతూ ఉన్నాడు, కథమేతత్, ఇది ఎట్లా, ఇది ఏమి, ఎట్లా కథ ఏమి అంటే, కరటకో బ్రూతే, కరటకుడు ఈ విధంగా చెప్పసాగినాడు. అంటే ఇంకా తర్వాత మొదటి కథ చెప్పబడుతుంది, అది దాని పేరు కీలోత్పాటి వానర కథ.